కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఇప్పుడు మిథునం టాపిక్. మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా చదువుతున్నాం. అసలు అది మీ మీద చాలా వర్క్ చేశారు, మీరు దానికి గెటప్స్ కూడా అనుకున్నారు, మరి అంత అనుకుని నేను అన్ని ఆబ్జెక్టివ్ టైపుల్లో నువ్వు 1 లైన్ క్వశ్చన్ అడిగితే నేను 1/2 లైన్లో జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రతి ప్రశ్నకి. నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఒక వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కూడా పెడితే తప్ప అవ్వని అంత ఏం పర్లేదు, డీటెయిల్గానే కావాలి. చెప్పండి ఎందుకు మీరు అది ఎక్కడ కుదరలేదు? నాకు తెలిసి మీరు అలాంటి క్యారెక్టర్లు వదులుకోరు, అలాంటి క్యారెక్టర్లు మీరు కోరుకుంటారు. అన్నీ జరిగాయి. ప్రొడ్యూసర్స్ ఎల్బి శ్రీరామ్ మీద మార్కెట్ ఓకే. అతను కూడా విశ్వ ప్రయత్నం చేశాడు భరణి. అది ఎలా జరిగిందంటే ప్రొడ్యూసర్ అన్నాడు, ఉన్నవి 2 క్యారెక్టర్లు కదండి, అడ్వాన్స్ పంపించాడు పెద్ద అమౌంట్ నాకు. పంపించాక తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎందుకు అది డ్రై, ఇది 2 క్యారెక్టర్లు కదా, అక్టోబర్ నవంబర్ అయితే మంచి వింటర్ సీజన్లో భలే ఉంటుంది గ్రీనరీ, అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మన అంతా పెద్ద వైశాల్యంగా ఇల్లు అది తోట అది కదా. నేను ఒప్పుకోలేదు. చిన్న సినిమా, రోజు లేట్ అయినా మారిపోతాయి ఆలోచనలు, వెంటనే చేద్దామని భరణికి చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, చేసేద్దాం అంటూ ప్రొడ్యూసర్ తోటి నేను అని చూస్తానని ప్రొడ్యూసర్ ఏమండి మీరు అడిగి చూడండి ఒప్పుకుంటే అని నా మీద పెట్టాడు. నేను ఒప్పుకోవట్లేదు అని, ఏ సంగతి 2 నిమిషాలు టైం ఇవ్వండి మీరు ఎంతగా అంటున్నారు కాబట్టి టాయిలెట్కి వెళ్ళి వస్తాను బయటకు వెళ్ళాను. మా వాడు టాయిలెట్కి వెళ్ళలేదు, దమ్ములాగా వచ్చి చెప్తాడు చూడు ఇప్పుడు బాంబే వేస్తాడు అన్నాడు భరణి. వెళ్ళొచ్చాక నేను ఇప్పుడైతేనే చేస్తాను అనడానికి బదులు రివర్స్లో అన్నాను. సరే అప్పుడే చేయండి, మీకు ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేది మీరు అప్పుడే బాగుంటుంది అన్నప్పుడు మొండిగా ఇప్పుడే చేయమని అనడం కరెక్ట్ కాదు. రేపొద్దు ఆడకపోతే ఎంత చెప్పినా వినలేదు మూర్ఖుడు అంటారు. ఇప్పుడే చేయండి, కానీ మారిపోతాయి ఆలోచనలు, చూసుకోండి చిన్న సినిమాది, అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రి అక్టోబర్ నాటికి అన్నాను. అన్న తర్వాత వాళ్ళ డిస్కషన్స్లో ఏమండి ఎల్బి 2 ఆర్టిస్టులు, ఎల్బి గారు ఓకే పాత నటుడు, పక్కన ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారేంటి, ఉన్న 2లో పక్కనే జయసుధ గారు, రాధిక, జయప్రద అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని మొత్తానికి లక్ష్మి గారు అలా ఏవో పేర్లు వచ్చి లక్ష్మి గారిని బుక్ చేశారు. తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎల్బి గారి పక్కన అమ్మాయి ఏంటండి అన్నది ఇప్పుడు లక్ష్మి గారి పక్కన ఎల్బి గారు ఏంటండి ఇలాగొచ్చింది. సో కట్ చేస్తే భరణి ఎల్బి శ్రీరామే ఉండాలి నాకు అన్నాడు. అది ఆలోచించండి ఇంకోసారి, అక్టోబర్ దాకా టైం ఉంది కదా అన్నాడు. అక్టోబర్కి ఆ ప్రొడ్యూసర్ లేడు, ఆ సినిమా లేదు, ఆ ప్రాజెక్టు లేదు. నేను అది ఇన్సల్ట్గా భావించి నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిప్పి పంపేశాను. ఓకే, పెద్ద అమౌంట్ అది అది చూసి ఆయన అన్నాడట, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇండస్ట్రీలో, కోపం వచ్చి డబ్బులు ఉంచుకోవాలి తప్ప వెనక్కి పంపేయడం ఏంటి అన్నాడు. సో నా వరకు ఐఎమ్ క్లియర్. నేను అనుకో చాలా కష్టపడ్డాను దాని గురించి. కరాటే నేర్చుకున్నాను. ఒక సీన్లో అది కరాటే చేయాలి, ఒక సీన్లో వాడు ఇంగ్లీష్ ఇది చెప్పాలి, అది ఎడమండి లెసన్ చెప్పాలి, కాలేజ్ స్కూల్ హెడ్ మాస్టర్ వాడు చెప్పాలి. ఇంకో దాంట్లో వేదం ఘనప్ చదవాలి, సంస్కృత మంత్రాలు, 3 పిహెచ్డీలు వాడు, సాంస్క్రిట్ 3 ఎంఏలు, సంస్కృత్ ఎంఏ, తెలుగు ఎంఏ, ఇంగ్లీష్ ఎంఏ 3 చదివాడు వాడు. 3 ఎంఏలు చదివిన రిటైర్డ్ ఒక మనిషి ఇంత హ్యాపీగా పిల్లలందరూ వెళ్ళిపోతే రిటైర్డ్ జీవితం అలా గడుపుతున్నారు. టెర్రర్ వాడు, అంటే ఊళ్ళో అందరికీ ఆ కాంపౌండ్లోకి తొంగి చూడడానికి భయపడతాడు, వాడి రాజ్యం అది.
ఏడమ్మండి ఏవిలా వాడు ఇలా అలాగ అనుకుని పాఠం చెప్తాడు. అవన్నీ కథకి లింకులు. నేను కూడా రైటర్ కాబట్టి కొంత ఇన్వాల్వ్ అయ్యి కొంత స్క్రిప్ట్ వర్క్ చేశాను. చేసిన తర్వాత దాని గురించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అది తెలుసుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఒక నెలలు అది నేర్చుకున్నాం. వేదం ఘన నేర్చుకున్నాను. ఒకడిని ఎక్కడో ఎస్ఆర్ రావు నగర్ అదేదో అక్కడెక్కడో ఉన్నాడు ఒక ఆయన, మా నాన్న దగ్గర శిష్యుడు ఆయన, ఘనాపాటి. ఆయన దగ్గర ఘన నేర్చుకున్నాను. ఒక చోట చివరిలో పెళ్ళం చావు బతుకుల్లో ఉంటే ఘన చదివి తా విష్ణు పాహి పాహి విష్ణు తా విష్ణు పాహి పాహి విష్ణు తాస్తా విష్ణు పాహి విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 విష్ణు విష్ణు పాహి పాహి ఇలాగా ఒక 4-5 నిమిషాలు చదివి వాడు భార్య ఆరోగ్యం గురించి, నా భార్యను బతికించమనడానికి వాడు ఒక తపస్సు చేసినట్టుగా ఒక ఘన చదువుతాడు. చేస్తూ లక్షవత్తులను అన్ని దీపాలు అవన్నీ చేసేవన్నీ లక్షవత్తులు ఒక దాంట్లో పెట్టద్దన్న సినిమాటిక్ అయినా సరే 1,00,000 ప్రమిదలు తెప్పించి పెట్టిద్దాం. గ్రాండియర్ అదిగా ఉంటుంది. 1,00,000 కోట్లు అయిపోతుంది 1,00,000 ప్రమిదల్లో దీపానికి. అది పెట్టిద్దాం. ఆ రాత్రి ఒక పక్కన వర్షం చీట్ చేద్దాం. పోనీ ఎక్కడో ఏ కిటికీలోంచో వర్షం పడుతుందని చూస్తే అదే పెళ్ళానికి 104 టెంపరేచరు. దాన్ని బతికించడం కోసం వీడు లక్షవత్తులు నోము చేయించాలని కోరింది. చేసేస్తాడు రాత్రి స్నానం అది చేసేసి, భార్యకు కూడా స్నానం అది చేసి పట్టుబట్ట అవి కట్టించి కూర్చోబెట్టి మంత్రాలు అవన్నీ చదివి చేయిస్తాడు. క్లైమాక్స్ చాలా చిన్న సినిమా అయినా గ్రాండియర్గా ఉండాలని చేయించాక కట్ చేస్తే అది బతుకుతుంది, వీడు చచ్చిపోతాడు. అది రకరకాల దెబ్బలాడేసుకునే వాళ్ళం. ఇద్దరు చచ్చిపోతే ఎలా ఉంటుంది, మరి డ్రామాటిక్గా ఉంటుంది. అదే చచ్చిపోతే ఎలా ఉంటుంది, భార్య వీడు చచ్చిపోతాడు, ఇలా కుమ్మేసుకునేవాళ్ళం. అక్కడ అవన్నీ కొలతలు కొలవడానికి టేపులు పెట్టి ముగ్గులు వేసేసి ఎక్కడో రకరకాల లొకేషన్లు, అక్కడెక్కడో కండవెల్లి ముక్క కావాలని, ఇంకో ఊరని, విజయవాడ అని, ఇక్కడ కరాటే క్లాసులు, అక్కడ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ క్లాసులు ఉస్మానియా యూనివర్సిటీలో, ఇక్కడ ఘన ఇంకో చాట, ఇక్కడ స్క్రిప్టు ఒక వెర్షన్ నేను రాయడం, ఇంకా గోలగా ఉండేది. తుస్సు చివరికి ఇక్కడ ఉంటే వస్తుంది. ఇప్పుడు అది చేయకపోతే సొంత ఊరు చేసుకున్నాను. సో తర్వాత అలా చేసేసారు. ఇంకో ప్రొడ్యూసర్ మారాడు, ఈక్వేషన్ మారాడు. డెఫినెట్గా బాలసుబ్రహ్మణ్యం గారు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ. నేను అంత ఇమేజ్, ఆ పొట్టిపడే ఇమేజ్ కాదు కదా. ప్రొడ్యూసర్ డబ్బు కూడా చూసుకుంటాడు కాబట్టి పెట్టిన డబ్బులో సగమైన రావాలని చూసుకుంటాడు కదా. మనకు తెలుసు కాబట్టి నిజాయితీగా డబ్బు ఇచ్చేయడం అది జరిగింది. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? చూశాను. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు కానీ నా మీద క్లిప్పింగ్ ఏదో చూశాను. వాడు కత్తులు నూరేసి ఉంటాడు, వాడి సినిమాయే చూసి ఉంటాడు, వాడి తెక్కలోడు ఇవన్నీ చెప్పాడు. కొంచెం ఎక్స్ట్రా చెప్పాడు నా గురించి, లేనిపోను పుట్టగించి కల్పించి చెప్పాడు. ఏమన్నీ ఏదో నేను బతక నేర్వని వాడినని, అమాయకుండని, నాకు సినిమా నాలెడ్జ్ లేదని, హర్ట్ అయిపోతానని ఏదో చాలా చెప్పాడు. ఒకటి మాత్రం నిజం, అగర్భ శత్రువులు మేమిద్దరు. అది హెడ్డింగ్ పెట్టి ఏదో కటింగ్ చేశారు కదా మీరు? అవునా, తెలియదు. చేశారు. అది చూసి అసలు డీటెయిల్స్లో మా అసిస్టెంట్ అడిగాను, అదేంటే తీయండి మేమిద్దరం అన్నదంటే 7-8 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, అక్కడో బిట్టు అలా. సో నాటకాల రోజుల్లో అసలు ఇద్దరు ఒకళ్ళని కేర్ చేసేవాళ్ళం కాదు. వెళ్ళి అలా చూసుకుందాం ఆ పరిషత్తులో, చూసుకుందాం ఈ పరిషత్తులో. ఓకే ఓకే. అతను ఎవరైతే నాకేంటి, నా కంటెంపరీ, నా పోటీదాడు. అతను ఆటకథ రాస్తే నాకేంటి, అతను 6 అడుగులు ఉంటే నాకేంటి, అతను ఎంత 70 కేజీలు బరువు ఉంటే నాకేంటి, లైబ్రరీ అంతా చదివేస్తే నాకేంటి. నాటకం మా ఇద్దరికి పోటీ, చూసుకుందాం దా అలా ఉండేది. అలా తర్వాత సినిమాల్లో అలా అయ్యాం. శత్రుబంధం అనే ఒక కథ. చిన్నప్పుడు అత్త కోడలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ, నీ మొహం ఏమిటది, నువ్వు అది ఆ నీళ్ళు అక్కడ వలకపోసేసావు, ఇదిగో నువ్వు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, ఇలా ఊరుకోండి, పెట్టింది ఏదో తినండి, మీకు ఉప్పులు ఇవి రుచులు తెలుసు, వండడం చేత కాదు. కానీ ఇలా కొట్టుకు చచ్చిపోతుంటారు అత్త కోడలు. 4 రోజులు పుట్టింటికి కోడలు వెళ్ళిందంటే దీనికి కాలు ఆడదు. అయ్యయ్యో ఇది 4 రోజులు ఎప్పుడు వస్తుందో, నాకు కాలు ఆడట్లేదు అంటే. విడిపోతే కలిసి విడిగా ఉండలేరు, కలిసి ఉంటే కొట్టుకు చచ్చిపోతుంది.
అలా మా క్యారెక్టర్ అట్లా ఇద్దరికి పడదు, కానీ విడిచి ఉండలేం. అది కొంత ఆర్టిఫిషియాలిటీ, కొంత నిజం. వృత్తిపరంగా అతనంటే నాకు ప్రాణం అన్నాను, ఆర్టిఫిషియాలిటీ. ఓకే. లేదు, ఏదో అనుబంధం, ఏదో మా మధ్య ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉంది. అది ఎంతమంది ఉంటే మా ఇద్దరి మధ్య ఎందుకు, ఏమో అవసరం ఉంది? నా వేషాలు అతను పట్టుకుపోతున్నాడా, అతని వేషాలు నేను పట్టుకుపోతున్నాను? ఏదో ఒక ఉండాలి అట్లాగా, నువ్వా నేనా అనేది ఎవరో ప్రతి మనిషికి ఇంకొకటి ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్. అలా ఎందుకో ఫిక్స్ అయ్యాం. అతనికి నేను ఆపోజిట్ ఫోర్స్ కాదేమో, కానీ నేను అతను ఆపోజిట్ ఫోర్స్గా ఫీల్ అవుతాను. నాకు ఎవడో ఆ యుద్ధానికి ఇంకో ఆపోజిట్ ఫోర్స్ ఉండాలి కాబట్టి. నేను అదే ఓడిపోవచ్చు మహా అయితే, యుద్ధం జరుగుతుంది కదా. ఓకే. అట్లాగే నేను అతన్ని ఒక రకంగా కేర్ చేయను, ఒక రకంగా అతను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఉంటుంది అనమాట. రెండిట్లో నిజం ఉంది, రెండిట్లో అబద్ధం ఉంది. ఓకే. ఓకే. నాటకాల రోజుల్లో అయితే రియల్ రైవలరీ చూద్దాం. అసలు అతను ఇద్దరు నటులు, మా దాంట్లో ముగ్గురు. చివరిలో నేను కోర్టులో బోను నా మీద పడిపోతుంది అనమాట. బోన్లో కోర్టులో నన్ను పెట్టే పద్మవ్యూహం కదా అది, ఒక వలతో కూడిన బోను పైనుంచి నా మీద పడిపోతుంది. అట్లా బోన్లో ఇరుక్కుపోయినాను. రియల్ పద్మవ్యూహంలో అనేక పద్మవ్యూహాలు, రేషన్ షాపు, డాక్టర్ షాపు, ఇవన్నీ దాటుకుని క్లైమాక్స్ కోర్టులోకి వచ్చాం. అక్కడ కూడా వలలో ఇరుక్కున్నాడు పద్మవ్యూహంలో అని చెప్పడానికి సజెస్టివ్గా పైనుంచి ఒక బోను పడిపోతుంది. ఎవరు అన్నారు, కేవలం చెప్పుకోవాల్సింది ఉందా అంటాడు. ఓకే. ఇన్ని అన్యాయాలు చుట్టుముట్టి నన్ను ఇలాగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. అక్కడ ఆ అన్యాయం జరిగింది, ఇక్కడ ఈ అన్యాయం జరిగింది అంటుంటే స్పాట్ లైట్, అదంతా డార్క్ స్టేజీ, జడ్జి మీద ఒక లైట్ పడుతుంది, లాయర్ నన్ను దుయ్యబట్టేస్తుంటాడు, నేను దుర్మార్గుండి, ఇది అయితే నా డబ్బు మరిగి. నాకు అన్ని నెగిటివ్ ఫోర్సులు, దాన్ని ఎఫెక్టివ్గా రావడం కోసం ఈ వల గిల ఇదంతా. వాళ్ళు ఒక స్కల్ పట్టుకొచ్చేవారు. వాళ్ళ ఇద్దరే పాత్రలు ఒక స్కల్, ఒకళ్ళు సెటైర్లు వేసుకునేవాళ్ళు. వచ్చేసారు పుడింగ్ లేదు, ఇద్దరు ఆర్టిస్టులు ఊపుకుంటూ వచ్చేసారు కపాలం ఒకటి పట్టుకొని, ప్రైజులు ఎట్టుకుపోదామని. మీరు రాలేదేంటి, అలా నెట్ అదే పట్టుకుని ముందు అది వాళ్ళు అనేవారు, తర్వాత మేము అనేవారు. ఇట్లాగా చూసుకుందాం, రాత్రి ప్రదర్శన ఉంది కదా అన్నట్టుగా ఉండేవారు. కానీ మా శత్రుత్వం జడ్జీలకు తెలుసో ఏమో తెలియదు, కానీ ఈక్వల్గా పంచేవారు త్రాసులో. బెస్ట్ ప్రొడక్షన్ నాటకం, ఉత్తమ నాటకం వాళ్ళకి ఇచ్చేస్తే, రెండో నాటకం సెకండ్ మాకు ఇలా ఇచ్చినందుకు నాకు ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు ఒక 3-4 ప్రైజులు ఇండివిజువల్ నాకు, వాళ్ళకు ఇంకొకటి ఏదో, లేదా రివర్స్ ఉత్తమ నాటకం మాకు వచ్చేసి ఇంకొకటి 2 ప్రైజులు వస్తే వాళ్ళకి 3-4 వేరే ఇండివిజువల్ ప్రైజులు. ఇలాగా కొంతకాలం అలాగ సాగారు. సినిమాల్లోకి వచ్చాక అతని పోకడ అతనిది, నా పోకడ నాది, ఇద్దరు కలుస్తూ ఉండేవాళ్ళం, సెటైర్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. ఇంతకీ మిథునం సినిమా చూసారు? చూడలేదు. టీవీలో కొంత పార్ట్ చూశాను. అతను మాట్లాడింది మాత్రం అవన్నీ మొక్కలు కలిపి ఇమ్మని మా వాడిని అడిగి, అదేదో 40 గంటలు ఉంది ఇంటర్వ్యూ, నేను చూడలేను, 4 నిమిషాలు అది కలిపి అంటే అదే 10 నిమిషాలు ఉంది నాకు, అవన్నీ కలిపితే. వాడు ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు అనుకున్నాను. అంత లేదు, సర్లే అలా ఉండడం, ఆర్టిఫిషియల్ బిల్డప్ ఉండాలి శత్రుత్వం అనేది అలా. ఓకే. నిజానికి ఎల్బి అంటే లంక భరణి నా పేరు అంటుంటాను. నా అన్న లంక భరణికి ఏదైనా బుక్ మీద పేరు రాయాలంటే, అతను నాకు బుక్ ఇవ్వాలంటే నీ అన్న తనికళ్ళ శ్రీరామ్ అని అతను రాస్తాడు. అలా ప్రేమ ప్రేమ, శత్రుత్వం శత్రుత్వం, కత్తులు కత్తులే. ఓకే. ఓకే. వెందులు వెందులే. ఓకే. అంటే ఎందుకు చూడాలనిపించలేదు మీకు మిథునం? అంటే ఇదేనా? మిథునంతో నేను హర్ట్ అయి ఉన్నాను. ఎంతైనా కూడా అది ఒక ఆర్టిస్ట్కి అవమానం కదా. ఒక ప్రొడ్యూసర్ బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి, నా పక్కన అమ్మాయి ఏంటి అని అన్ని, చివరికి ఆ అమ్మాయి పక్కన నేనేంటంటే, నన్ను ఎవరు బుక్ చేసుకోమన్నాడు అమ్మాయి? నేను నీకు ఎవరు ముఖ్యం? అవును, నీ తపన పడ్డ వీడు ముఖ్యం, నన్ను పెట్టుకున్న అతను ముఖ్యం.
ఇంకా రకరకాల ఈక్వేషన్లు వాళ్ళని తెచ్చుకోండి వీళ్ళని తెచ్చుకోండి, ఆయనైతే ఇంకా బాగుంటుంది, ఆయనైతే ఇంకా బాగుంటుంది, నాకు వాడే కావాలని ఇతను అంతవరకు జెన్యూన్. తర్వాత నువ్వు చేయవయ్యా, నువ్వు అది చేస్తే ఎందుకు ప్రొడ్యూసర్ని ఎందుకు పోగొట్టుకుంటావు, నన్ను వద్దన్నాడు అంతే కదా, నిన్ను వద్దని లేదు కదా, పోనీ నువ్వు వేస్తే బాగుంటుంది. నేను చెయ్యను ఎలా అనుకున్నాను, నాకు అవమానం నీకు కాదు ఇది అన్నాడు. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇంతవరకు జెన్యూన్గా ఉన్నాడు. నేను చాలాసార్లు అంటుండేవాడిని, పోగొట్టుకోక కష్టపడ్డాం, ఇద్దరు నష్టపోవడం కంటే కనీసం నేను నష్టపోతాను నువ్వు చెయ్యి అంటే, ప్రాణం పోవాలి తప్ప మాట తరిగి ఇది లేదన్నాడు. తర్వాత రకరకాల చేంజెస్ వస్తే వాళ్ళు ఆ సెటప్లో చేశారు. ఇంకా నేను ఎందుకు చూస్తాను, అది నాకు ఏం ఆనందం వస్తుంది దాన్ని చూసి, బాధపడి వాళ్ళని తిట్టుకుంటాను, జలసీ అయినా పడతాను. ఆర్టిస్ట్గా అది ఉంటుంది వద్దన్నా కూడా. అది ఎందుకు కొంత చూడకుండా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చూసాను. చూడలేదు, ఉండాలి అది. ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి అర్థం అవడానికి చెప్పుకుంటే కానీ వాళ్ళతో పోల్చుకోవడం కాదు. రామారావు గొప్పవాడా, నాగేశ్వరరావు గొప్పవాడా? మా 7 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, రామారావు గొప్పవాడని ఒకడు, నాగేశ్వరరావు గొప్పవాడని ఒకళ్ళు దెబ్బలాడుకుని ఓ రోజంతా పెద్ద దెబ్బలాడు. వాళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళు మాట్లాడుకోలేదు, కేవలం ఈ టాపిక్. జనంలో ఆ క్రేజ్ వాళ్ళకు ఉంది కాబట్టే వాళ్ళెదురు వాళ్ళకి శత్రుత్వం కంటే కూడా జనం హైప్ చేసిన కాంపిటీషన్ ఎక్కువ. అలాగే వాళ్ళ రేంజ్కి వాళ్ళైతే మా రేంజ్కి మేము నువ్వెంత అనుకోవడంలో ఒక పందెం ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది, ఒక ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్, పోటీతత్వం ఉంటుంది. మేము నాటకాల నుంచి వచ్చాము, నాటకాల పోటీల్లో పాల్గొనడం, పోటీల్లోనే నువ్వో నేను తేల్చుకుందాం అనేది అందులోనే ఉంది తత్వం. ఆ పోటీల్లో పాల్గొనడమే నాకు అసలు జీవితంలో, ఆ ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఎలా తట్టుకున్నాం, జీవితంలో కష్టాలని వాటిని తట్టుకునే శక్తి కూడా, మెచ్యూరిటీ కూడా నాటకాల వల్లే వచ్చింది నాకు. సో అది ఉండాలి, ఆర్టిఫిషియల్ బూస్టప్ ఉండాలి. ఆ మాత్రం ఎవరితోటో మనకు శత్రుత్వం పెట్టుకున్నాం అనుకో, జనం అలా అనుకోవడం కూడా మనకి. స్పర్ధయా వర్ధతే విద్య అందరూ చెప్పేది అది. అంటే స్పర్ధతోటే, శత్రుత్వంతో విద్య వర్ధిల్లుతుంది. అలాగే మా స్కూల్లో నాకు ఒకడు ఉండేవాడు, లింగరాజ్ అని. ఎప్పుడు మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పడుతుండేది. స్లిప్ టెస్ట్ దగ్గర నుంచి యాన్యువల్ దాకా ప్రతి సబ్జెక్టు, ప్రతి ఎగ్జామ్ ఫస్ట్ వాడిదా, ఫస్ట్ నాదా. టీచర్స్ కూడా తమాషాగా కింద నుంచి పైకి పేపర్లు ఇచ్చేవారు దిద్దాక. పలానా సుబ్బారావు 0, యాదవా వెంకట్రావు 5 మార్కులు, బుద్ధి లేదురా, ఇలా అందరికీ ఇచ్చి 2 పేపర్లు ఉండిపోయాయి. అది నాది ఆడిదేనా. టెన్షన్, మాకు టెన్షన్, క్లాసుకి కూడా టెన్షన్. ఇప్పుడు ఫస్ట్ ఎల్బీదా ఆడేవాడు లింగరాజ్, ఆడిదా ఎవరితో ఒకళ్ళు ఫస్ట్ సెకండ్ చదివేవారు. అప్పుడు ఇంకా ఫస్ట్ ఎవరితో చదవక్కర్లేదు. అలా ఓ దాంట్లో వాడిదైతే ఓ దాంట్లో నాది, అలాగేదో ఉండేది. అప్పుడు ప్రతి చదవడం కూడా ఈసారి వాడు మొన్న ఫస్ట్ పట్టుకుపోయాడు, ఇందులో వాడికి ఇవ్వకూడదని. అలా ఎదగాలంటే ఒక ఇది ఉండాలి. లేకపోతే నేనే పొడిగి నేనే గొప్ప అనుకుంటే ఏం ఎదుగుతాం? మన మించిన వాడు లేడు అనుకుంటే అహంకారంతో ఏం చేయలేం. శత్రుత్వం అయితే మనకి శత్రుత్వం అయితే ఏమో కొట్టుకుంటున్నావా, ఏమన్నా కోర్టులో కేసులు వేసుకుంటున్నావా, మర్డర్లు చేసుకుంటున్నావా, అలాంటి ఇదే తప్ప మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే, అలా ఇద్దరు అభిప్రాయాలు కలవకపోవడం కూడా అందమైన రిలేషన్ కొన్ని విషయాల్లో. అలా మేము కావాలని ఒకటంటే ఇంకోటి వ్యతిరేకంగా అన్నాం. నువ్వు అలా చేస్తావు, నేనైతే ఆడికి కుర్చీ వేస్తాను, నేనైతే అనేది అతను అంటాడు. నువ్వు అది భరణివి కనుక నేను భరణి కదా, ఎల్బి శ్రీరామ్ అని ఇలా ఏదో ఊరికేదో. కాబట్టి అన్నయ్య నువ్వు అన్నావు కదా నేను ఎలా అన్నానని, నువ్వేంటావు అన్నదా. నీ ఇంటర్వ్యూ తర్వాత నాది పెట్టాడు, ఫైనల్ నేనే, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకున్నాను, నువ్వేమంటావు. ఇదివరకు సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు వాళ్ళందరూ పేపర్లో కొట్టుకునేవారు, వాడు రచయిత అంటే ఏడు రచయిత అని. అలాగా ఇప్పుడు నువ్వు నటుడువా నేను నటుడువా అని కొట్టుకుందా. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.